1 2 3 4 5 ఇలా వెళ్తుంది పైకి. ఫైండింగ్ నీమో చూస్తామే, చిన్నది గ్లాస్ మొదలైంది కానీ ఆ పక్కన ఉండే వాళ్ళకి మెంటల్ వస్తూ ఉంటుంది. వీగన్ ప్రొడక్ట్స్ అంట మొత్తం. ఈ లిఫ్ట్ మాత్రం వెళ్తుంది వస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్న ప్లేస్ హైదరాబాద్లో ఉన్న GVK1 మాల్. 2009లో ఓపెన్ చేసిన ఈ GVK1 మాల్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్, ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్లో లెక్కలేనన్ని చాలా అంటే చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి GVK1 మాల్. చూస్తున్నారు కదా, వామో బయట నుంచి ఎంత ఉందో, ఇంకా లోపలంతా తిరగాలంటే నిజంగా తీరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ మాల్ విజిట్ చేశారో నాతో కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ GVK1 మాల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 బాలాపూర్ బస్తీలో ఉంటుంది. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 10:30. ఈ మాల్ ఎంత పెద్దదో చూపిద్దామని ఇలా ఒక రౌండ్ వేసాను. ఇంకా పదండి ఈ మాల్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా పెద్ద మాల్ కాబట్టి సూపర్ గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా, వెహికల్ పార్క్ చేద్దామని వెళ్తూనే ఉన్నాము కానీ ఎంతకీ పార్కింగ్ ప్లేస్ అయితే రావట్లేదు. ఒక పామ్ మెలికల్లాగా ఉందన్నమాట. ఈ GVK మాల్ పార్కింగ్ అసలు ఎంత లోపలికి ఉంది తెలుసా అండి. ఇది ఎంత గ్రౌండ్ ఫ్లోర్ అంటే అంత గ్రౌండ్ ఫ్లోర్, చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. సో ఇంకా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాక మాల్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇటు వెళ్దాము. అదిగోండి ఇదే ఎంట్రన్స్, కాకపోతే మేము వెహికల్ పెట్టొచ్చాము కదా, పెట్టొచ్చి లిఫ్ట్ ఎక్కాక ఇటు నుంచి వచ్చేస్తాం అనమాట. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి మనకి గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాప్. ఇది రేరిజం అంట. రేర్గా దొరికే పీసెస్ అనుకుంటా, రేరిజం భలే ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక రౌండ్ చూపిస్తా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎంటర్ అయిన వెంటనే మనకి ఇది కనిపిస్తుంది. ప్రశాంతంగా అందరూ అంత సైలెంట్ కూర్చున్నారు. సో ఇది కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఏదో ఉంది, అదేంటి డైసన్ అంట, హెయిర్ స్ట్రైట్నింగా. ఇక్కడ పిజ్జాలు బర్గర్లు ఏమో అమ్ముతున్నారు. ఎన్ని ఫ్లోర్స్ ఉందిరా బాబు ఈ GVK మాల్ చూడండి. 1 2 3 4 5. ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ అసలు హైదరాబాద్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అంటే షాప్. US పోలో, ఇండియన్ టెరైన్. అసలు ఏం బ్రాండ్స్ అండి ఇవన్నీ, నాకు తెలియదు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో. మధ్యలో కూర్చోడానికి మాత్రం భలే పెట్టారు. మెయిన్ అదే కదా, షాపింగ్ వచ్చే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు కానీ ఆ పక్కన ఉండే వాళ్ళకి మెంటల్ వస్తూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. సో అదనమాట. ఇంకా అటువైపు వెళ్దాము, ఏముంటుందో చూపిస్తాం. ఇది ఓన్లీ 1 and only అనుకుంటా, ఓన్లీ షాప్. భలే ఉన్నాయి కదా ఇవి. సో ఈ లిఫ్ట్ చూసారా, సరసిటీ మాల్లో కూడా ఇలాగే ఉంటుంది లిఫ్ట్. గ్లాస్ అనమాట, మనం చూడొచ్చు, భలే ఉంటుంది. ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాప్ కూడా నాకు బాగా నచ్చింది. ఎంత బుజ్జి బొమ్మలు ఉన్నాయి, దేవుడి విగ్రహాలు. ఇక్కడ చూడండి సన్ గ్లాసెస్ హట్. ఆ నీడ నేనే. ఇది లెవిస్. ఇక్కడ బాగా రాశారు ప్రతి చోట. ఎలివేటరు, వాష్రూమ్స్, ఫుడ్ కోర్టు, బాక్స్ ఆఫీస్ కిందే ఉందన్నమాట. బాక్స్ ఆఫీస్ కూడా కొంచెం ఖాళీగా ఉంది ఈరోజు. ఇక్కడ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ కోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక ఇప్పుడు పైకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం షాపర్ స్టాప్, వాచెస్ అంట. అబ్బాయి లోపలికి ఇంకా ఉంది కానీ లోపలికి వెళ్ళానంటే వీడియో 1 hour అయిపోద్ది లెంత్. ఇంకా ఇదేమో టామీ బ్రాండ్ షాప్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వాచెస్. టైసాట్ లేదా. ఈ లిఫ్ట్ భలే వెళ్తుంది చూడండి. ఇక్కడున్న లిఫ్ట్ ఇలా వెళ్తుంది పైకి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఈ ఎక్వేరియం. ఎంత బాగుందో కదా, చూడండి చేపలు ఎంత బాగున్నాయో. చూడండి మనము ఫైండింగ్ నీమో చూస్తామే, అందులో బ్లూ కలర్ వెళ్ళిపోతుంది. కింద స్టార్ ఫిష్, అది స్టార్ ఫిష్ అనుకున్నాను నేను. ఫైండింగ్ నీమోలో నీమో ఉన్నా బాగుండు కదా. పెద్ద చేపలు ఉన్నాయి, పైన అయితే పెద్ద చేపలు తిరుగుతున్నాయి. భలే ఉంది. ఇది చాలా బాగా పెట్టారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎక్వేరియం భలే ఉంది. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇందులో.
అవి చూడండి ఒక రన్నింగ్ రేస్లో వెళ్ళిపోతున్నాయి అక్కడికో. చూడండి ఇది భలే ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పెద్ద ఎక్వేరియం చాలా బాగా పెట్టారు. ఇంకా అన్ని బ్రాండెడ్ షాప్స్, ఫుడ్, ఆర్ట్స్, ఇంకా అదేంటి హౌస్ ఆఫ్ క్యాండీ అంట అది. ఇదేమో బాస్. అన్నీ ఉన్నాయి, మంచిగా తినచ్చు, ఆడుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది జీ స్టార్ రా అంట. ఆ ప్యాంట్, ఆ జీన్స్ ప్యాంట్ భలే తిరుగుతుంది అటు ఇటు. ఈ సూపర్ డ్రై షాప్ చూడండి, ఆ గ్లాసెస్లో భలే పెట్టారు, లైట్లు భలే ఉన్నాయి. ఒక్కొక్క షాపు ఒక్కొక్క టైప్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అంటే అట్రాక్ట్ చేయడానికి కస్టమర్స్ని లైటింగ్ కానీ ఏదో ఒకటి భలే పెడుతున్నారు, బాగుంది. ఇది మొత్తం క్యాండీస్, ఎన్ని క్యాండీస్ ఉన్నాయో. ఇంకా ఇక్కడేమో కలర్ బార్, ఫుల్ నెయిల్ పాలిష్లు, మేకప్ ఐటమ్స్ అనమాట, కాస్మెటిక్స్. అదేమో డూన్ లండనా. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి అసలు ఎంత నీట్గా పెట్టుకున్నారు. ప్రతి నిమిషం ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటారు కదా ఇక్కడ. పైకి వెళ్దాం, పైకి ఇంకా వేరే ఫ్లోర్కి వెళ్దాం. అదిగోండి పైన ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ షాపర్ స్టాప్ ఉంది, మెన్ ఉమెన్ ఏదో ఏంటది వెయిన్ అనేదో వాన్ హ్యూసేనంట. ఎలెన్ సోలీ సూపర్ బ్రాండే. మొత్తం తిరగాలే కానీ ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇది రీబాక్ చూడండి షూస్. ఇదేమో నైకా, అడిడాస్, ఎలెన్ సోలీ, సోచ్. అబ్బా నాకు ఎన్ని బ్రాండ్లు తెలుస్తున్నాయో. ఇదేమో అడిడాస్, మన ఇండియన్ టీమ్కి ఇదే రీసెంట్గా తీసుకున్న బ్రాండ్. స్కెచర్స్. వీళ్ళు చూడండి అందరూ ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఫోన్లు పట్టుకున్నారు. జీన్స్, పెప్పి జీన్స్, లండన్ జీన్స్. ఇక్కడ నుంచి చూడండి చిన్నది గ్లాస్ మొదలైంది. అంటే కింద మనకు కనిపించదు కానీ మంచిగా గ్లాస్ పెట్టారనమాట, లేయర్స్ ఆఫ్ గ్లాస్ అలా బాగా పెట్టారు. ఇంకిప్పుడు యారో దగ్గరకు వచ్చాం. ఇది చూస్తున్నారా, యుఎస్ఏ బ్రాండ్ 1851 నుంచి ఉందంట. ఎవ్రీ స్పెషల్ మూమెంట్ డిజర్వ్స్ అన్ యారో. మంచి కొటేషన్లు అండి ఇవన్నీ. ఇదంతా కూడా ఇన్నర్స్ సెక్షన్. ఇదేమో క్లార్క్. ఇక్కడ కూడా షూస్, మొత్తం షూస్, చెప్పులు, ఫుట్వేర్. క్రాస్ వర్డ్ చూసారు కదా, మొత్తం బుక్స్ సెక్షన్. ఇది చిన్నపిల్లల బుక్స్ ఉన్నాయి, ఇంకా మనకు కూడా బుక్స్ ఉన్నాయి. షాపర్ స్టాప్స్కి ఎన్ని బ్రాంచెస్లో బాబు. వైజాగ్లో కూడా ఉంది కదా షాపర్ స్టాప్. ఇంకిప్పుడు వేరే ఫ్లోర్కి వెళ్దాం పైకి, ఓకేనా. టప్పర్ వేర్ డబ్బాలండి, డబ్బాలు. సత్య పాల్ ఈ శారీ భలే డ్రేప్ చేశారే ఈ బొమ్మకి. ఈ లిఫ్ట్ మాత్రం వెళ్తుంది వస్తుంది కిందకి పైకి భలే తిరుగుతుంది. ఈ చుమ్మకు చూడండి భలే వెరైటీగా ఉన్నాయి అన్నీ. ప్లేట్లు, గిన్నెలు, బ్యాగులు, బాక్సులు అన్నీ కూడా భలే వెరైటీగా ఉన్నాయి కదా. హ్యాండ్ బ్యాగ్స్. ఈ చైర్ కూడా ఈ మధ్య ఇలాంటివి క్లిక్ అవుతున్నాయి, కొంచెం పూలు అవి. ఇది చూస్తున్నారు కదా మేబస్. ఇది వెడ్డింగ్ కలెక్షన్ది భలే ఉంది మేబస్. పక్కన గ్లోబల్ దేశీ, సోచ్. మనం సోచ్ దగ్గరికి వెళ్ళాం, సమంత ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ కదా సోచ్, మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఇలా ఉన్నాయి అన్నీ. సోచ్ దగ్గరికి వచ్చాం మనం. నాకు సోచ్లో కలెక్షన్స్ భలే నచ్చుతాయి, ఎందుకంటే సమంత ప్రమోట్ చేస్తుంది కదా అందుకు. ఇదేమో ఫ్లాట్, ఇదేంటి అప్ టు 50% ఆఫ్ అంట. ఆల్మోస్ట్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రతి షాపింగ్ మాల్లో ఉంటుంది కదండి. ఇక్కడేమో నీరూస్ ఉన్నాయి, ఇక్కడంతా కూడా లెహెంగాస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మళ్ళీ పైకి వెళ్తున్నాను, ఓకేనా. ఇలా పైకి వచ్చేసాం. అదిగోండి అక్కడంతా కూడా ఫుడ్ సెక్షన్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా పిజ్జా హట్ ఉంది. సబ్వే మంచిగా తినచ్చు. అక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు, డిస్ప్లే పెట్టారు చూడండి. ఇంక ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. చూసారా సైమాక్స్ విఆర్ థియేటర్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటిది, బాగుంది ఇది. అదిగోండి ఇదేమో బాక్స్ ఆఫీస్ లాస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇంక ఇటు సైడ్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. రోబో టచ్
ఇక్కడేమో టోనీ అండ్ గాయ్. ఇదేంటి సలూనా మొత్తము, స్పా స్పా స్పా. చూడండి, హెల్త్ అండ్ గ్లో వీగన్ ప్రొడక్ట్స్ అంట మొత్తం. బాగుంది వీగన్. ఈ మధ్య వీగన్ చాలామంది వీగన్స్ అవుతున్నారు కదా. సో వీగన్ ప్రొడక్ట్స్ అనేవి చాలా మంచివి, యానిమల్స్కి మనం హామ్ చేయకుండా ఉన్నవే ఇవన్నీ కూడా. చాయ్ పాయింట్, ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్. ఊరికి వెళ్దాం రండి. లోపల ఎంత బాగుందో కదా. ఇదంతా కూడా ఫుడ్డే. అసలు ఎంత పెద్దగా చూస్తున్నారు కదా. పైన టైమ్ జోన్ ఉంది, కిందంతా కూడా ఫుడ్. ఏటీఎం 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 ఫ్రెండ్స్. ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర ఏటీఎం కూడా ఉంది ఫ్రెండ్స్. అందరు చాలా మంది ఇక్కడే ఉన్నారు ఫుడ్ కోర్ట్ దగ్గరే. కింద అంతా కూడా ఫుడ్, ఇంకా పైన టైమ్ జోన్. టైమ్ జోన్కి వెళ్దాం. టైమ్ జోన్ టైమ్ జోన్ చూడండి. టైమ్ జోన్ షాపింగ్ మాత్రం కొంచెం ఖాళీగా ఉంటుంది, కానీ టైమ్ జోన్ మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. ఎప్పుడు జనాలతో ఫుల్ రష్ ఉంటుంది. అందరూ చాలా బిజీగా ఆడుకుంటున్నారు. ఇది చూస్తున్నారు కదా, మనం ఇక్కడ దీంతో ఆపరేట్ చేస్తే ఇది వెళ్ళి ఇక్కడ చాక్లెట్స్ పట్టుకుంటుంది అనమాట. ఎన్ని ఉన్నాయో డైరీ మిల్క్. ఇక్కడ అంతా కూడా సేమ్, అంటే ఇక్కడ అంతా కూడా చాలా వరకు ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ బొమ్మలు పట్టుకోవడం, ఇక్కడ చాక్లెట్స్ పట్టుకోవడం. నెక్స్ట్ అదిగోండి, ఇక్కడ కూడా బోల్డ్ ఈ బొమ్మలు పట్టుకునేవే ఉన్నాయి గేమ్స్. భలే ఉన్నాయి ఇవి. ఈ జీవికే మాల్లో చాలా ఉన్నాయి గేమ్స్. ఈ టైమ్ జోన్లో భలే ఉన్నాయి. అక్కడ చూస్తున్నారా ఎన్ని గేమ్స్, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. అలాగే ఇక్కడ ఇది కూడా చూడండి, ఇది బాగుందే. బౌలింగ్ గేమ్. ఇక్కడ రూల్స్ ఉన్నాయి ఎలా ఆడాలని. వాళ్ళు భలే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి కూడా వాళ్ళ పాయింట్స్. మీకు ఇందాక బాక్స్ ఆఫీస్ చూపించాను కదా అక్కడ. సో ఇక్కడ నుంచి ఎస్కలేటర్తో పైకి వెళ్తే మొత్తం ఇంకా స్క్రీన్స్ అనమాట. బాగుంది మాల్ అంతా. 1 2 3 4 ఆల్మోస్ట్ 5 6 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది. ఇదే లాస్ట్ ఫ్లోర్. మొత్తం చూసేసాం కదా. ఇంకా ఈ గ్లాస్ది లిఫ్ట్ ఉంది కదా, ఈ లిఫ్ట్ నుంచి కిందకి వెళ్దాం. ఓకేనా? సో ఇది ఈరోజు మన లోకేష్ ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.